మన ఎన్ఎండి ఫరూక్ గారికి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించడం జరిగింది. ఆ రోజు నంద్యాలలో నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి పంపించడం మీ బాధ్యత, మంత్రిగా చేయడం నా బాధ్యత అని చెప్పి ఈరోజు ఎన్ఎండి ఫరూక్ గారికి మంత్రిగా చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరియు ఈరోజు ఎన్ఎండి ఫరూక్ గారు మైనార్టీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆయన మన భారతదేశానికి ఒక గొప్ప ఆయుధం తయారు చేసి మన ఈ భూభాగం పైనే ఒక గొప్ప దేశంలా గర్వించేలా ఒక ఆయుధం చేసిన నాయకులు ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరును గుర్తు చేసి ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కొరకు వాళ్ళు పై చదువులు చదువుకొని వాళ్ళు ఎంతో డెవలప్మెంట్ కావాలని ఈరోజు టీడీపీ ప్రభుత్వం గతంలో కూడా విదేశీ విద్యా కానుక అని ఒక పథకం ఇవ్వడం జరిగింది. ఆ పథకానికి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయము. మరియు ఈరోజు సూపర్ 6లా టీడీపీ ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత ఈరోజు ఎన్ఎండి ఫరూక్ గారికి మంత్రివర్యులుగా చేసిన తర్వాత ఎన్ఎండి ఫరూక్ గారు తన బాధ్యతలు తీసుకున్న వెంటనే అబుల్ కలాం గారి పేరును మన విదేశీ విద్యా కానుక ఈ సంక్షేమ పథకానికి పేరు పెట్టడం చాలా గర్వకారణము. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద మహానుభావుల పేర్లు ప్రజలు మర్చిపోకుండా ఇలాంటి మహానుభావులు పేర్లు పెట్టడంతో మన భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి మనసులో ఇలాంటి ఉద్దేశం వస్తుంది. మేము కూడా ఇలాంటి ఘనకారం చేయాలి, ఇలాంటి పెద్ద పెద్ద మహానుభావుల్లా మేము కూడా తయారవ్వాలి అన్నట్టు ఒక ఉద్దేశము చిన్నపిల్లల్లో అయినా కానీ పెద్దల్లో అయినా కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఇలాంటి ఒక సంతోషము మరియు ఆశ అనేది ఒకటి పుడుతుంది. కాబట్టి ఈరోజు నేను ఎన్ఎండి ఫరూక్ గారికి మరియు టీడీ ప్రభుత్వానికి నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మన విద్య కోసము పెట్టిన సంక్షేమ పథకం, అది కూడా మైనార్టీల పిల్లల కొరకు పై చదువుల కొరకు పెట్టిన సంక్షేమ పథకం విదేశీ విద్యా కానుక. ఆ కానుకకు అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడము చాలా సంతోషకరమైన విషయము. అందుకే నేను ఫస్ట్ కూడా చెప్పాను, ఎన్ఎండి ఫరూక్ గారు గెలిస్తే ఎంతో మేలు జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో మైనార్టీలకని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మనము చూస్తున్నాము, ఆయన గెలిచినప్పటి నుంచి నంద్యాల ప్రజలలో వ్యాపారాల్లో మరియు నంద్యాలలో ఉన్న ప్రజలలో ఒక పండుగలా ఉంది. పండుగలు కూడా ఎంతో సంతోషంగా కుల మతాలకు అతీతంగా సంతోషంగా చేసుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళా ఇంకొకసారి కూడా నేను ఎన్ఎండి ఫరూక్ గారికి మరియు టీడీపీ ప్రభుత్వానికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే విదేశీ విద్యా కానుక పేరును అబ్దుల్ కలాం గారు పేరు పెట్టడం చాలా గర్వకారణం అని కూడా నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.